ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తాత్వికంగా ఎదురుచూస్తున్న మావిగన్ ప్రాజెక్టు విషయంలో అడ్డంకులు తొలగిపోవడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. అమ్మయ్య మావిగన్కి లైన్ క్లియర్ అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో మారుమవుతుంది. దీని వెనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జరిగిన అత్యంత రహస్య చర్చలు, వ్యూహాత్మక అడుగులు ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న జగన్ ఒక్కసారిగా జాతీయ రాజధాని వేదికగా తన పాత పరిచయాలకు సంబంధాలను ఉపయోగించి చక్రం తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మొదటి గట్టి షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మావిగన్ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో గత కొంతకాలంగా కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న ఫైళ్లు ఒక్కసారిగా కదలడం వెనుక జగన్ వేసిన ఎత్తుగడలు ఫలించాయని తెలిసింది. కేంద్ర పెద్దలతో ఆయన జరిపిన మంత్రణాలు కేవలం ప్రాజెక్టు కోసమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఉనికిని చాటుకోవడానికి కూడా ఉపయోగపడ్డాయి. అధికారంలో లేకపోయినా ఢిల్లీ స్థాయిలో తనకు ఇంకా పట్టు ఉందని జగన్ నిరూపించుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఈ విషయంలో ఆశించిన స్థాయిలో వేగంగా స్పందించకపోవడం లేదా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అభివృద్ధి పనుల విషయంలో క్రెడిట్ అంతా తామకే దక్కుతుందని భావించిన తెలుగుదేశం పార్టీకి జగన్ ముందస్తు వ్యూహం ఊహించని దెబ్బగా మారింది. ఢిల్లీ పర్యటనలో జగన్ కేవలం మర్యాదపూర్వకంగా భేటీలకే పరిమితం కాలేదని, లోతైన చర్చలు జరిపారని ఇన్సైడ్ ట్రాక్ వినిపిస్తుంది. మావిగన్ ప్రాజెక్టులు క్లియరెన్స్ రావడం వల్ల ఆ ప్రాంత ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మళ్ళీ సానుకూలత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు తమ హయాంలో పట్టాలు ఎక్కించామని ఇప్పుడు అడ్డంకులు తొలగిపోవడంలో కూడా తమదే కీలక పాత్ర అని చెప్పుకోవడానికి జగన్ సేనకు బలమైన అస్త్రం దొరికినట్లయింది. చంద్రబాబు నాయుడు పాలనలో వేగం పెంచుకుని హామీ ఇచ్చిన ఇలాంటి కీలక అంశాల్లో ప్రతిపక్షాల నేతల చేయి సాధించడం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిణామమే. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పోరాడినా మంచిదే అయినప్పటికీ రాజకీయాల్లో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. జగన్ సరిగ్గా అదే సమయంలో ఢిల్లీలో పాములు కదిపి మావిగన్ లైన్ క్లియర్ చేయించడం ద్వారా తాను ఇంకా రేసులో ఉన్నానని ప్రకటించారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, భవిష్యత్తులో కేంద్రంతో వైసీపీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఒక సంకేతం. చంద్రబాబు ఈ పరిణామాలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మొత్తానికి ఢిల్లీ వేదికగా జగన్ చేసిన ఈ మెరుపు దాడి ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అధికార పక్షం ఈ షాక్ నుంచి కోలుకుని తదుపరి చర్యలు చేపట్టకముందే జగన్ తన తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం మావిగన్ ప్రాజెక్టు పట్టాలెక్కడం విశేషం అయితే దీని వెనుక జరిగిన రాజకీయ మంత్రాలు తమ కంటే ఆసక్తికరంగా మారి చంద్రబాబు నాయుడికి ఇది ఒక హెచ్చరిక లాంటిదని ప్రతిపక్ష వాదిస్తుంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. జగన్ వేసిన జడుగు కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన మద్దతుదారులు నమ్మకంగా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు రక్షణలో పడాల్సిన వస్తుందా లేక ధీటుగా సమాధానం చెప్తుందా అన్నది వేచి చూడాలి. జగన్ ఢిల్లీ పర్యటన ఫలితం ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది.